వస్తే ఖచ్చితంగా దిస్ ద వెరీ ఈజియెస్ట్ థింగ్. నాయకత్వం బలంగా ఉండాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లా నాయకత్వం బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే దీంట్లో ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పెరియారు ఒక స్కూల్ కు సమావేశం లోపల పెడుతూ ఉంటే ఆయన ఫస్ట్ డయాస్ ఎక్కకుండా మూత్రశాలకు పోయి అక్కడ క్లీన్ చేసుకుంటా పోయి వెళ్ళి క్లీన్ చేయడం మొదలు చీపులు పట్టుకుని క్లీన్ చేయడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ తిన్నారు. ఏంది సార్ వచ్చేసి డయాస్ మీద మాట్లాడకుండా మూత్రశాల క్లీన్ చేస్తున్నా అనుకుంటుంటే అందరూ ఏం చేశారు, డయాస్ మీద ఉన్న వాళ్ళు ముక్కు మీద గుడ్డలు పెట్టుకొని కూర్చున్నారు తప్పితే మూత్రశాలను క్లీన్ చేయాలన్న సోయి ఎవరికి లేదు. ఆయన మూత్రశాలను క్లీన్ చేసి వచ్చి ఆయన స్పీచ్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకు క్లీన్ చేయాల్సి వచ్చిందంటే ఈ రోజు మన సమాజం లోపల ఇక్కడ కంపు ఉందని తెలుసు. ఎస్సీ నాయకులకు తెలుసు, ఎస్టీ నాయకులకు తెలుసు, బీసీ నాయకులకు తెలుసు, మైనారిటీ నాయకులకు తెలుసు. ఇక్కడ అవకతవకలు ఉన్నాయని తెలుసు, ఇక్కడ అభివృద్ధి లేదన్న విషయం తెలుసు ఈ పార్టీల వల్ల. కానీ మరి నాయకులు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఇతర నాయకత్వం లోపల అగ్రకుల వ్యక్తుల మీద పార్టీలలో నాయకుల దగ్గర వీళ్ళు ఎందుకు పనిచేస్తడం మొదలుపెట్టారు అంటే ఇక్కడ వాళ్ళకు ఎలాంటి స్కిల్స్ లేకపోవడం కాదు, కానీ ప్రజల పట్ల వాళ్ళకుండ విధానము వీళ్ళకు నమ్మకం లేకపోవటము. ప్రజలు ఏమనుకుంటారో రేపు నుండి కేసీఆర్ గారితో మాట్లాడుతున్న ఒక సమావేశంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు ఏంటంటే ఎవరైనా రిజల్ట్ సీట్ల విషయానికి వస్తే ఆ వ్యక్తుల వాళ్ళు ఇవాళ గెలిచిన వ్యక్తి ఇంకో నెక్స్ట్ టైం గెలవలేకపోతున్నారు. దానికి కారణాలు ఏంటిదో మీరు చెక్ చేసుకోకుండా ఈ రోజు రిజల్ట్ కాన్స్టిట్యున్సీ లోపలనే అక్కడ ఈ వ్యక్తికి ఉండాలి, ఆ వ్యక్తి ఉండాలి అనే దాని మీద ఆయన కొంత చేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో అది ఒక ఎక్స్పెరిమెంట్ అయి ఉండొచ్చు. కానీ ఆయన కంటే ముందు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే బీసీలకు బీసీ వాదం లేకుండా, బీసీ ఉద్యమం లేకుండా ఆయన స్ట్రైట్ గా వచ్చేసి బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. అది కూడా ఎంకరేజ్ చేయడం కూడా ఏంటి, యువకులను తీసుకొచ్చాడు. ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో యువకులను పట్టుకొచ్చారు. మరి అలాంటి నాయకత్వం దగ్గర పనిచేసిన ఈయనే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక మనువాదంతోనే, ఒక మనువాద రీతిగానే, ఓ మనువాదంతో ఉన్నట్టుగానే ఆయన బిహేవ్ చేయగలిగారు. అంటే ఎందుకు అంటే ఈ రోజుల లోపల అడుగున కాదు అనునిత్యం ఈరోజు కులంతోని వేటాడబడుతున్న ఈ సమాజం లోపల ఈ రోజు బీసీ వాదానికి, బీసీ నినాదానికి తేడా తెలియని వ్యక్తులు మనం ఉన్నంత కాలము ఈ రోజు నినాదాన్ని మనకు చూపించేసి ఆ వాదాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఏ కులము ఏ వాదం లేకుండా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు కదా. అవును, మరి ఆ ఎంజాయ్మెంట్ ఎవరైనా ఆపగలిగామా? ఆపలేదు. అంటే ఈ రోజు ఇక్కడ మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిందంటే ఎంతమంది బీసీలు దీనికి కట్టుబడి ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు మనం పాలనలో మనం బతకాలనుకుంటున్నారు, ఎంతమంది ఎస్టీలు మేము ఇతరుల దగ్గర పని చేయకుండా మా ఓట్లు మేమే వేసుకుంటాము అన్నదాన్ని దీని మీద పని చేస్తారు. ఓటర్ని అలా చైతన్యవంతం చేస్తారు. ఆ చైతన్యవంతం చేయాలంటే ఆ సమాజానికి వీళ్ళు వెళ్ళి పని చేయగలిగి ఉండాలి. నిజంగా పనిచేస్తున్నారా? మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి స్టేషన్ గణపూరు, నా ఇల్లు వచ్చేసి హనంకొండ. ఈరోజు హనంకొండ కనుక చూసినట్టు అయితే ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. ఈ రోజు స్టేషన్ గణపూర్లోకి వచ్చినట్టు అయితే ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్న కడియం శ్రీహరి గెలవాలి, లేకపోతే రాజయ్య గెలవాలి. మరి కొత్త నాయకుడు రాడా? ఎప్పుడు రావాలి? ఎందుకు రానివ్వరు? అంటే ఇక్కడ ఈ వైరుధ్యాల మధ్యలో కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి ఇంకొక కొత్త పార్టీ రావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ నాయకత్వం లోపల ఈ రోజు ఎంతవరకు ప్రజల దగ్గరికి పోయి మనం పని చేయగలగాలంటే దమ్ము ధైర్యం కూడా ఉండగలిగి ఉండాలి. అంటే ఈ రోజు అడుగడుగున ఇప్పుడు ఉన్న సంప్రదాయమైన నాయకత్వం ఏదైతే ఉన్నదో, నా ఎస్సీలు కావచ్చు, నా ఎస్టీలు కావచ్చు, నా బీసీ మైనార్టీలు కావచ్చు, వీళ్ళు ఇతర పార్టీ నాయకుల మీద ఆధారపడినంత కాలము, ఎందుకంటే ఈ ఆత్మగౌరవం లేకుండా వాళ్ళు డిపెండెంట్ గా బతికినంత కాలము ఇతర మంచి నాయకత్వాన్ని వీళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. దాన్ని బద్దలు కొట్టుకొని మనం రాగలగాలంటే అది ప్రజల ద్వారానే సాధ్యపడుతుంది. నాయకుడు అనేవాడు వ్యక్తుల నుంచి కాదు, ప్రజల నుంచి రావాలి. దాన్ని మనం అందరం విశ్వసిస్తాం కాబట్టి ప్రజల నుంచి వచ్చే నాయకుడిని ఎవడో ఆపలేడు. ఆ రోజు కూడా డిఫరెంట్ గానే వస్తుందని కోరుకుంటున్నాను. త్వరలో వస్తుందనే వెరీ షార్ట్ అనే విషయాన్ని నేను